ట్యాక్స్ కలెక్షన్స్ పై జీహెచ్ఎంసీ కసరత్తు కంటిన్యూ అవుతుంది. రంజాన్ రోజు కూడా ట్యాక్స్ కలెక్షన్ చేయాల్సిందే అని ఆదేశాలు ఇచ్చింది. 300 టీమ్స్తో ట్యాక్స్ కలెక్షన్ చేస్తున్నారు. ఇవాళ అర్ధరాత్రితో 2024-25 ఆర్థిక సంవత్సరం ముగియనుంది. కానీ రేపటి వరకు కట్టుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. 2000 కోట్ల టార్గెట్లో భాగంగా ఇప్పటికే 1910 కోట్లు కలెక్ట్ చేశారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో అందిస్తారు. శ్రవణ్, ట్యాక్స్ కలెక్షన్స్ పై జీహెచ్ఎంసీ ఇంకా ఎటువంటి కసరత్తు చేస్తుంది? ఈ రోజు ఒక్కరోజే టైం ఉంది కదా. జీహెచ్ఎంసీ యంత్రాంగం మొత్తం కూడా ట్యాక్స్ కలెక్షన్ పైన చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది. కమిషనర్ నుంచి కింది స్థాయి బిల్ కలెక్టర్, ట్యాక్స్ ఇన్స్పెక్టర్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఫీల్డ్లో ఏం జరుగుతుంది, ఎవరెవరు ప్రాపర్టీ ట్యాక్స్ ఇంకా కట్టలేదు, ఎన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నారని నేరుగా కమిషనర్ స్థాయి అధికారి కింద ఉన్నటువంటి ఒక ప్రాపర్టీ ట్యాక్స్ ఓనర్, ప్రాపర్టీ కట్టేటువంటి ఓనర్తో కూడా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఆదాయం జీహెచ్ఎంసీకి ప్రధాన ఆదాయ వనరు ప్రాపర్టీ ట్యాక్స్, దాని తర్వాత టౌన్ ప్లానింగ్ నుంచి అత్యధిక ఆదాయం వస్తుంది. సో ప్రాపర్టీ ట్యాక్స్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఇవాళ లాస్ట్ కాబట్టి ఖచ్చితంగా ప్రాపర్టీ ట్యాక్స్ టార్గెట్ రీచ్ అవ్వాలని అధికారులందరూ కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి కావచ్చు, రెవెన్యూ అడిషనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, ఇట్లా అందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితిని, గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నటువంటి అధికారులతో ప్రాపర్టీ ట్యాక్స్ ఎవరైతే కట్టట్లేదో వాళ్ళతో నేరుగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ప్రాపర్టీ ట్యాక్స్ టార్గెట్ 2000 కోట్లు అయితే ఇప్పటి వరకు 1910 కోట్లు ఇప్పటి వరకు మనం రీచ్ అయ్యామనేది జీహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నటువంటి మాట. మొత్తం గ్రేటర్ వ్యాప్తంగా 19.5 లక్షల ప్రాపర్టీస్ ఉంటే ఇప్పటి వరకు 13.8 లక్షల ప్రాపర్టీస్ వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టారు అనేది అధికారులు చెప్తున్నారు. సో ఇవాళ లాస్ట్ రోజు కాబట్టి ప్రతి సంవత్సరం 100 కోట్లు లాస్ట్ రోజు కలెక్ట్ అవుతుంది. సో ఆ ట్రెండ్ ఇట్లా కంటిన్యూ అవుతుందా లేదా అనేది చూడాల్సింది. ఎందుకంటే ఇవాళ హాలిడే రంజాన్ కాబట్టి 100 కోట్ల రూపాయలు ఖర్చు టార్గెట్ రీచ్ అవుతామా లేదా అనేది అధికారుల్లో కొంత టెన్షన్ అయితే నెలకొంది. ఎందుకంటే ఈ ఒక్క రోజు కష్టపడితే మనం 365 రోజులు కొంత జీతాలకు కానీ హైదరాబాద్లో చేయాల్సినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ పైన ఈ డబ్బులు ఖర్చు పెట్టవచ్చు. హాలిడే రోజు ఒక్కరోజు రెస్ట్ తీసుకోకుండా అధికారులు, సిబ్బంది అందరూ కూడా కష్టపడితే ప్రాపర్టీ ట్యాక్స్ టార్గెట్ని పూర్తి స్థాయిలో రీచ్ అవుతామనేది జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి కానీ, అనురాగ్ జయంతి అడిషనల్ కమిషనర్ రెవెన్యూ కానీ అధికారులందరికీ ఆదేశాలు ఇచ్చారు. సో ఇవాళ అత్యధికంగా ఎక్కడి నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ వసూలైందని గమనిస్తే షేర్లింగపల్లి నుంచి దాదాపుగా 240 కోట్ల రూపాయలు షేర్లింగపల్లి సర్కిల్ నుంచి వసూలు అవుతే, జూబ్లీహిల్స్ నుంచి దాదాపుగా 170 కోట్ల రూపాయలు వసూలు అవునట్లు చెప్తున్నారు. నిన్న మొన్నటి వరకు కేవలం 1800 కోట్ల రూపాయలు మాత్రమే వసూలైంది. ఒక్క రోజులో 100 కోట్లు ఏ విధంగా వసూలైందని ఒకసారి మనం గమనిస్తే, ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలు కూడా, ఆర్టీసీ లాంటి సంస్థలు, టీజీఐఐసి లాంటి సంస్థలు కూడా ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించాయి. ఆర్టీసీ దాదాపుగా 50 కోట్ల రూపాయలు, టీజీఐఐసి దాదాపుగా 40 కోట్ల రూపాయలు జీహెచ్ఎంసీకి ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించినట్లు మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. సో ఓవరాల్గా మాత్రం ఇవాళ అర్ధరాత్రి 12 గంటల వరకు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టుకోవడానికి వీలుంటుంది. ఒక్కసారి ఇవాళ 12 గంటలు దాటిందంటే రేపటి నుంచి 2% వడ్డీ పడుతుంది ప్రాపర్టీ పైన. సో 90% వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ కూడా జనాలందరూ కూడా ఉపయోగించుకోవాలనేది జీహెచ్ఎంసీ అధికారులు చెప్తా ఉన్నారు. అనేక సంవత్సరాల నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకుండా ఉన్న వాళ్ళు దాని మీద ఏదైతే ఇంట్రెస్ట్ పడుతుందో ఆ ఇంట్రెస్ట్ పైన 90% రాయితీ ఇప్పుడు వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ ద్వారా ఉంది, అందుబాటులో ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సో ఈ వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ దాంతోపాటు ఇవాళ అర్ధరాత్రి 12 గంటలతో ప్రాపర్టీ ట్యాక్స్ గడువు ముగియడంతో ఎవరైతే ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలేదో వాళ్ళందరూ కూడా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలి, హైదరాబాద్ నగరం డెవలప్మెంట్ కోసం దోహదపడాలి, అందరూ కలిసి రావాలని జీహెచ్ఎంసీ అధికారులు పిలుపునిస్తున్నారు. సో ఓవరాల్గా మాత్రం 1910 కోట్ల రూపాయలు ఇప్పటివరకు వసూలైంది. మరి చివరి రోజు ప్రతి ఏడాది ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో చివరి రోజు 100 కోట్లు అంటే వసూలు అవుతుంది ప్రాపర్టీ ట్యాక్స్. మరి ఇవాళ రంజాన్ కాబట్టి మరి అది ఎంత మేరకు అధికారులు రీచ్ అవుతారు టార్గెట్ అనేది చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ శ్రవణ్.